तेलंगाना के वजीर पूनम प्रभाकर ने म्यूनसिपल इंतखाबात के लिए हसनाबाद में इंतखाबी मुहिम चलाई। इस मौके पर उन्होंने इंतखाबात में कांग्रेस के उम्मीदवारों को कामयाब बनाने पर जोर दिया। उन्होंने कहा कि हसनाबाद की तरक्की कांग्रेस के जरिए ही मुमकिन है। हुकूमत रियासत और अवाम की तरक्की के लिए काम कर रही है। ఇంకా అనేకంగా ఈ విధంగా ఈ ప్రాంతానికి అనేక ఉపయోగపడే పనులు చేస్తా ఉన్నాం। ఈ జరిగే పనుల్లో భాగంగా మీ అందరి ఆశీర్వచనం కావాలి, మరింత ఉత్సాహంగా పనిచేయాలి, హుస్నాబాద్ మరింత అభివృద్ధి కావాలి అంటే తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది। కౌన్సిలర్లు గెలిచినట్టయితే తప్పకుండా నేను మంత్రిగా ఇగో నా హుస్నాబాద్ లో 20 మంది కౌన్సిలర్లు గెలిచిండ్రు, నాకు ఈ పైసలు కావాలి డెవలప్మెంట్ కొరకని తీసుకొచ్చేటువంటి ఒక పని ఉంటుంది। కాబట్టి దయచేసి 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపియండి। మేము అధికారికంగా ఇన్ని పనులు చేసినాం, 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిరో మనందరికీ తెలుసు। కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నా, మీ అందరికీ మరొకసారి హామీ ఇస్తా ఉన్నా, పెద్ద మనుషులందరూ కూడా చెప్తా ఉన్నా, శనార్థి నా మాట మీద బరాబర్ భరోసా పెట్టుకొని ఇక్కడ ఉండేటటువంటి శ్మశాన వాటికను మీ అందరి ముందర శనార్థి చెప్పి చెప్తా ఉన్నా। कर्नूल जिला कुडमूरू तेलुगुदेशम पार्टी इंचार्ज डी विष्णुवर्धन रेड्डी ने वाईसीपी कायदीन को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि इख्तिदार में न होने के बावजूद भी वाईसीपी कायदीन के मजालिम में कमी नहीं आ रही। उन्होंने साबिक वजीर अंबाटी रामबाबू से कहा कि वो अपनी जबान काबू में रखें वरना संगीन नतायज बरामद होंगे। గత రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేదే కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మంత్రులు నోటికి దుల ఉన్నట్లు మాట్లాడడం, ఈరోజు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా ఏ రోజు కూడా దుబారా మాట మాట్లాడింది లేదు। ప్రభుత్వం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులకు శాసనసభ్యులకు ఎంతో సీనియర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వస్తే ఎంతో అవమానపరిచారు, అయినా రాష్ట్ర ప్రజలు భరించారు। అదే రోజు రాష్ట్ర ప్రజలను తిరుగుబాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తే తెలుగుదేశం క్యాడర్ అంత బలహీనంగా లేదు అనేది గుర్తుంచుకొని మాట్లాడాలి। అధికారం ఈరోజు వస్తుంది పోతుంది, అధికారాన్ని అడ్డుపెట్టకుండా మరాచక పాలనకు తెరదీయటం। ఆ రోజు నాలాంటి వాడిని మొట్టమొదటిగా రాయలసీమలో అరెస్ట్ చేయించినటువంటి ఘనత చంద్రబాబు। साबिक वजीर एम सुचरिता ने साबिक वजीर अंबाटी रामबाबू के घर पर किए गए हमले की मजम्मत की। उन्होंने साबिक वजीर अनिल कुमार यादव और MLC अपी रेड्डी के साथ अंबाटी रामबाबू के अहलखाना से मुलाकात की। इस मौके पर उन्होंने अपोजिशन पर हमले करने का हुकूमत पर इल्ज़ाम लगाया। ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది। వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్ళను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూస్తుంది। ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపోలేదు। వారి ఇంకా నిద్రాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని ఉన్నారు। ఇలాంటి దమనకాండకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాను అని తెలియజెప్పడానికి రేపు అంబటి రాంబాబు గారి గృహానికి రావడం జరుగుతూ ఉంది। అందుకు ముందుగా ఈరోజు మేమందరం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ పాప చెప్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు। దారుణం ఏమిటంటే ఈ మహిళలు అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది। రాష్ట్రంలో
नरसीपट्टनम के साबिक रुकने असम्बली उमाशंकर गणेश ने पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। इस शिकायत में उन्होंने साबिक वज़ीर आला जगन मोहन रेड्डी के खिलाफ झूठा प्रोपेगेंडा फैलाने वालों और फ्लेक्सी पोस्टर लगाने वालों के खिलाफ कार्रवाई करने का मुतालबा किया। उन्होंने कहा कि हुकूमत अवाम से किए गए वादों को पूरा करने में नाकाम हो गई है, इसलिए अवाम को जहन मुंतशिर करने की सियासत कर रही है। ఈరోజు రెండు విషయాల మీద మరి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందో అని ఆరోపణలు చేశారో గతంలో, అదేమో సిబిఐ వారు ఇందులో జంతు కొవ్వు లేదని చెప్పినప్పటికి కూడా, నివేదిక ఇచ్చినప్పటికి కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైబీ సుబ్బారెడ్డి గారు, భూమన్ గారిపై ఫ్లెక్సీలు, కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మరి అవమానపరంగా చేస్తున్నందుకు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే, రెండోది కూడా సేమ్ అదే లడ్డూకి సంబంధించి ఈ కొవ్వు కలిసిందని చెప్పి కొంతమంది మరి తప్పుడు ప్రచారం, నివేదిక ఇచ్చినప్పటికి కూడా ఏమీ లేదని చెప్పి నివేదిక కొంతమంది సోషల్ మీడియాలో మరి చేస్తున్న సందర్భంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు కంప్లైంట్ కూడా ఈరోజు మరి టౌన్ స్టేషన్లో టౌన్ సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక అరాచక పాలన. ఎంత దారుణం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అందరి మీద దాడులు చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు కానీ, అలాగే మన బ్రహ్మనాయుడు గారు కానీ, नंदयाल वाईसीपी लीगल सेल के वकला ने मीडिया से बात की। इस मौके पर उन्होंने कहा कि रियासत की मखलूत हुकूमत अवाम से किए गए वादों को पूरा करने में नाकाम हो गई, इसलिए अवाम का जहन मुंतशिर करने की सियासत कर रही है। उन्होंने साबिक वज़ीर अंबाटी रामबाबू के घर पर हुए हमले की भी मजम्मत की। మన పోలీస్ స్టేషన్ వద్దు, ఏమొద్దు, మన వ్యవస్థ లేదు, మనమే పోలీసులం, మనమే ఎంఆర్ఓ, మనమే అన్ని మనమే. రేపొద్దున కోర్టులు కూడా మీరు మీ నాయకుడు టీడీపీ వాళ్ళకి ఇచ్చేసేయండి, కార్యకర్తలకు ఇచ్చేసేయండి, వాళ్ళే కూర్చుంటారు. మేమెందుకు పనిలాగా ఉండేదంతా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, మీరు ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని విమర్శించాడు, మీరు మంచి చేయండి, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్నామని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తల మీద దాడి చేయడం, నాయకుల మీద దాడి చేయడం, వాళ్ళు ఏదో చిన్నవాళ్ళు అండి, ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరి మీద దాడి చేస్తున్నారు ఒకటేసారి తీసుకెళ్ళి. केरला के तिरुवनंतपुरम में बीजेपी वाईएम ने सबरीमाला में सोने की गुमशुदगी और दीगर उमूर ने लेकर असेंबली की जानिब एहतजाजी मार्च किया, जबकि पुलिस ने एहतजाजियों को मुंतशिर करने के लिए पानी के शल बरसाए। इस मौके पर असेंबली के अतराफ सिक्योरिटी सख्त कर दी गई थी। ज़राए के मुताबिक पुलिस ने बाज़ मकामात पर एहतजाजियों को हिरासत में भी लिया। गुंटूर में गार्बेज ट्रांसफर स्टेशन की तामीराती सरगर्मियों का म्यूनसिपल कमिश्नर ने जायज़ा लिया। इस मौके पर म्यूनसिपल कमिश्नर एम अशोक ने कामों में तेज़ी पैदा करने इंजीनियर हुक्काम को हिदायत दी। इस मौके पर उन्होंने मटेरियल रिकवरी फैसिलिटी सेंटर और बोडम पाड़ो तालाब का भी मुआयना किया। अहदेदारों को ज़रूरी हिदायत दी गई। कमिश्नर ने कहा कि शहर में जमा होने वाले कचरे के मौसर इंतज़ाम में GST मराकज़ नहायत अहम किरदार अदा करते हैं। रुद्रपुर में एक अफसोसनाक वाक़या पेश आया कि लड़की अपार्टमेंट की छत से गिर गई। इस हादसे में लड़की की मौत हो गई। यह हादसा YMR कॉलोनी में वाक़ एक अपार्टमेंट में पेश आया। बताया जाता है कि लड़की अपार्टमेंट के ऊपर खेल रही थी, अचानक कंट्रोल खो बैठी और नीचे गिर गई। इतला मिलने पर पुलिस मौके पर पहुंच गई और तफसीलात हासिल की। एक दर्दनाक वाक़या पेश आया है। महाराष्ट्र में बल्दियाती इंतखाबात में हिस्सा लेने के अहल बनने के लिए 3 बच्चों वाले एक शख्स ने अपनी बेटी का कत्ल कर दिया। पुलिस के मुताबिक महाराष्ट्र का एक शख्स जो 3 बच्चों का बाप है, जो रियासत में बल्दियाती इंतखाबात में हिस्सा लेने की ख्वाहिश रखता था, उसने मुबैना तौर पर अपनी 6 साला बेटी को तेलंगाना में एक नहर में फेंक कर कत्ल कर दिया ताकि वो पंचायत इंतखाबात में हिस्सा लेने का अहल हो। जिनके 2 से ज़्यादा बच्चे हैं वो महाराष्ट्र में मकामी इंतखाबात लड़ने के लिए नाअहल हैं। तेलंगाना की सरहद से मुत्तसिल महाराष्ट्र के नांदेड़ ज़िले के मखेड़ तालुका के एक गांव का रहने वाला शख्स 29 जनवरी को अपनी बेटी के साथ बाइक पर निज़ामाबाद ज़िले की तरफ आया और उसे एक नहर में फेंक दिया। नहर में बच्ची की लाश देखकर मकामी अवाम ने पुलिस को इतला दी। पुलिस ने बताया कि मुलजिम ने बच्ची को नहर में फेंक दिया और उसकी मौत हो गई।
వీళ్ళ తండ్రి కొండమంగళి పాండురంగ అనే అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో, కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే, ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగ అనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ आंध्र प्रदेश के ज़िला प्रकाशम में धुंध और घने कोहरे के बायस मामूलात ज़िंदगी मुतासर है। मुख्तलिफ इलाकों में सुबह के वक्त हद दिन का इंतहाई कम हो गई है, जिससे सड़कों पर ट्रैफिक की आमदरफ्त में खलल हुआ और मुसाफिरों को शदीद मुश्किलात का सामना करना पड़ा। ಟ್ಯಾರಿಫ್ ಕಡಿಮೆ ಆಗಿರೋದು ಒಳ್ಳೆಯದು. ಅದರ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಏನಾಗ್ತಾ ಇದೆ ಅನ್ನೋದು ಐ ಆಮ್ ನಾಟ್